హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్తే, సీఎం చంద్రబాబు నాయుడు గారేమో సింగపూర్ పర్యటనలో ఉన్నారు. 2 రోజులు పూర్తయింది. అండ్ జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి, మా పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు, మా పార్టీ జాతీయ పార్టీ అనే సంకేతాలు ఇచ్చారు. అలాగే దేశ సమగ్రత కోసం, దేశ సమైక్యత కోసం మేము పనిచేస్తాము. సో వాళ్ళేమో అన్ని రాష్ట్రాల్లోనూ ఉండొచ్చు, మేము మాత్రం తెలంగాణకు వెళ్ళకూడదంట అని కాంగ్రెస్ పార్టీని ఢిల్లీ వేదికగా టార్గెట్ చేశారు. అలాగే మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులందరూ కూడా నిన్న సమావేశమై, వైసీపీ వాళ్ళు అనవసరంగా మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు, మేము ఏళ్ల తరబడి కష్టపడి ఉద్యోగాలు సాధించాం, మమ్మల్ని అవమానించొద్దు అని వైసీపీకి ఒక చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు. అలాగే అతిపెద్ద విషయం ఏంటంటే, పశ్చిమాసియా యుద్ధం తాత్కాలికంగా ముగిసింది. అందరూ ఇంకా శాశ్వతంగా ముగిసింది అనుకుంటున్నారు. మేబీ శాశ్వతంగా ముగిస్తే ముగియొచ్చు. శాంతి ఒప్పందం కుదిరింది. 19వ తేదీన స్విట్జర్లాండ్లో సంతకాలు చేయబోతున్నాయి ఇరుపక్షాలు కూడా. అయితే దీనిలో ఒక మెలిక ఉంది. ఇది 60 రోజుల పాటు మాత్రమే ఈ ఒప్పందం అమల్లోకి ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇజ్రాయెల్ ఏమో మాకు సంబంధం లేదు, మేము అసలు దీనిలో ఈ ఒప్పందంలో మేము లేము, మేము ఎప్పుడైనా దాడులు చేస్తామని చెప్తుంది. సో మళ్ళీ యుద్ధం మొదటికి వచ్చిన ఆశ్చర్యపోకర్లా. ఇలా అనేక అంశాలు ఉన్నాయి. దానిలో ఈనాడు ప్రధానంగా ఏం చెప్పారంటే, శుభవార్త, ఎట్టకేలకు అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం. 19న స్విట్జర్లాండ్లో సంతకాలు చేయనున్న 2 దేశాలు, వెంటనే తెరుచుకోనున్న హర్ముజ్, టోల్ లేకుండానే నౌకలకు అనుమతి. జాగ్రత్తగా వినండి. యుద్ధంలో ఉన్నది 3 దేశాలు కదా. ఇరాన్ మీదకి దండెత్తి దాడి చేస్తున్నదేమో ఒకవైపు ఇజ్రాయెల్, మరోవైపు అమెరికా. ఇప్పుడు ఒప్పందం కుదురుకున్నది ఇరాన్ అండ్ అమెరికా మధ్య మాత్రమే. ఇజ్రాయెల్ ఏమో మాకు సంబంధం లేదు అని చెప్తోంది. లెబనాన్ నుంచి వైదొలగం ఇజ్రాయెల్ అంటే, ఇజ్రాయెల్ ఒకవేళ లెబనాన్ మీద దాడి చేస్తే అప్పుడు టెహ్రాన్ అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుందిగా. అప్పుడు ఒకవేళ అమెరికా మధ్యలో కల్పించుకోకపోతే యుద్ధం ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అనేటట్టు మళ్ళీ మొదలైన ఆశ్చర్యపోకర్లా. 60 రోజుల పాటు అమల్లో ఒప్పందం. ప్రపంచ దేశాలను ముంచెత్తిన చమురు అలలు చల్లబడ్డాయి. సోమవారం తెల్లవారుతుండగానే అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగింపు శుభవార్తను అందించాయి. ప్రపంచ ఇంధన మార్కెట్లకు చల్లని కబురును వినిపించాయి. స్టాక్ మార్కెట్లకు జోష్ తెచ్చాయి. అమెరికా ఇరాన్ మధ్య శాంతి కపోతం ఎగరడంతో ప్రపంచ దేశాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఒకటి మాత్రం నిజం, ఈ యుద్ధం ఈగోతోనే మొదలైంది. కేవలం ఈగోతోనే మొదలైంది. పక్క దేశం అణ్వాయుధాలు తయారు చేసుకోకూడదు అని భావిస్తే పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారు చేసుకోకుండా మనం ఒత్తిడి చేస్తాం, మనం అణ్వాయుధాలు తయారు చేసుకోకుండా చైనా ఒత్తిడి చేస్తుంది. అలా అన్ని దేశాలు కూడా ఒకరు అణ్వాయుధాలు తయారు చేస్తే మరొకరు అభ్యంతరం వ్యక్తం చేసి యుద్ధానికి కాలు దువ్వుతారు. ఇక్కడ ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుందని ఇజ్రాయెల్ కయ్యానికి కాలు దువ్వింది. ఈడకున్న అహంకారాన్ని చల్లార్చుకోవడానికి, ఆధిపత్యం చెలాయించడానికి అమెరికా కూడా దానిలోకి మధ్యలో దూరింది. నిజానికి అమెరికా ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాత్ర లేదు, కానీ మధ్యలోకి వెళ్ళారు. చివరికి ఇప్పుడు అమెరికాకే నష్టం వచ్చింది కాబట్టి వాళ్ళే శాంతి చర్చలకు వచ్చారు. ఎట్టకేలకు ఇరాన్ అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ నెల 19వ తేదీన ఈ ఒప్పందంపై స్విట్జర్లాండ్లో 2 దేశాలు సంతకాలు చేయనున్నాయి. 60 రోజుల పాటు అమల్లో ఉండే ఈ ఒప్పందంలో భాగంగా సంతకాలైన వెంటనే అన్ని సైనిక చర్యలను ఇరుపక్షాలు నిలిపివేస్తాయి. హర్ముజ్ జలసంధి తెరుచుకుంటుంది. టోల్ లేకుండానే రవాణా నౌకలకు అనుమతి లభించనుంది. ఉపశమనం లభించిన ఈ 60 రోజుల్లో అణు అంశం, ఏకపక్ష ద్వైపాక్షిక అంతర్జాతీయ ఆంక్షల ఎత్తివేతపై 2 దేశాలు దృష్టి సారించనున్నాయి. సో ఇది ఒక రకంగా శుభవార్త. మరోవైపు మళ్ళీ ఏదైనా జరగవచ్చు అనే ఒక ఉత్కంఠ. ఎందుకంటే ఇజ్రాయెల్ లేదు కాబట్టి దీనిలో. ఇక విదేశీ పర్యటనలో మోదీ సెంచరీ అంటండి. పదవి చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆయన 100 విదేశీ పర్యటనలు పూర్తి చేశారు. మిగిలిన 96 దేశాలు కూడా తిరిగేయండి. 196 దేశాలు పూర్తయినట్టు అవుద్ది. 3 సంవత్సరాలు మిగిలింది. 3 ఏళ్ల తర్వాత 2029లో మళ్ళీ మీరు పీఎం అవుతారో లేదో కూడా తెలియదు. సో తిరిగేయండి, మిగిలిన 96 తిరిగేసి దాదాపుగా అందులో సగం దేశాల్లో ఆ దేశ అత్యున్నత పురస్కారం మీరు సొంతం చేసుకోండి. గిన్నీస్ వరల్డ్ రికార్డులో మీ పేరు చిరకాలం ఉంటుంది. స్టార్టప్లకు పెట్టుబడులు పెట్టండి. సింగపూర్ ప్రధాని, పలు సంస్థల ప్రతినిధులు, వెంచర్ క్యాపిటలిస్టులతో చంద్రబాబు వరుస భేటీలు. డిజిటల్ గవర్నెన్స్లో గూగుల్ భాగస్వామ్య విస్తరణకు ప్రతిపాదన. యుఎన్ హ్యాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు వినతి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించిన స్టార్టప్ల్లో పెట్టుబడులు పెట్టేందుకు
వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించారు. అత్యుత్తమ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు సహకరించాలని కోరారు. సింగపూర్లో 2 రోజుల పర్యటనలో భాగంగా సోమవారం చంద్రబాబు ఆ దేశ ప్రధాని లారెన్స్ వ్యాంగ్, విదేశీ వ్యవహారాల మంత్రి వివిఎన్ బాలకృష్ణన్, భారత హైకమిషనర్ శిల్పక్ అబులేతో పాటు వెంచర్ క్యాపిటలిస్టులతో వేరువేరుగా సమావేశమయ్యారు. వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ తయారీ రంగంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోంది. ఏపీలో 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు సహా వివిధ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయి. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడి నుంచే క్వాంటమ్ కంప్యూటర్లను తయారు చేయబోతున్నాం. రాష్ట్రంలో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ, గూగుల్, ఆర్సిలర్ మిత్తల్ వంటి సంస్థల ఏర్పాటుకు వేగంగా అనుమతులు, భూములు కేటాయించాం. తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త విధానాన్ని ఏపీ అవలంబిస్తోంది అని చెప్తూ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పెట్టుబడి రంగాలు వాళ్ళకి వివరించి పెట్టుబడులు పెట్టండి అని ఆహ్వానించారనమాట. అంటే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఆయనే ఒక మార్కెటింగ్ మేనేజర్గా మాట్లాడి రాష్ట్రం తరపున మార్కెటింగ్ ఏజెంట్గా సింగపూర్ వెళ్ళారు. అది ఇచ్చారు చూడొచ్చు. ఇక దేశం ముందు తర్వాతే రాష్ట్రం, జాతీయ సమగ్రతను ముందుకు తీసుకువెళ్ళాలి. జనసేన సిద్ధాంతం బలపడుతోంది. సిద్ధాంతం బలపడుతోంది కాదు, మారుతోంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. జనసేన పార్టీ ఆవిర్భావంలో ఉన్న సిద్ధాంతాలు ఏంటి? ఎవరికైనా గుర్తున్నాయా? కులం లేని రాజకీయం, మత ప్రస్తావన లేని రాజకీయం, అదే కదా. 25 ఏళ్ల భవిష్యత్తు కావాలి, 25 కేజీల బియ్యం కాదు అంటే మేము సంక్షేమ పథకాలకు వ్యతిరేకం, ఉచిత పథకాలకు వ్యతిరేకం, భవిష్యత్తుకు అనుకూలమనే కదా. సో సిద్ధాంతం బలపడుతోంది అని ఆయన చెప్తున్నారు. సిద్ధాంతం మారుతోందేమో అని నేను అంటున్నా. సో మీ ఉద్దేశం ఏంటనేది కామెంట్ చేయండి. అండ్ లెఫ్ట్ ఉన్నారు, రైటు ఉన్నారు. ఒకే సిద్ధాంతంతో ఉంటే లెఫ్ట్ ఉండాలి లేదా రైట్ ఉండాలి. లెఫ్ట్ కొన్నాళ్ళు రైట్ కొన్నాళ్ళు ఉండరు కదా. సో సిద్ధాంతం మారుతోంది. రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగింది. నాటి సమస్యలు నేటికి వెంటాడుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. ఢిల్లీలో జాతీయ సమగ్రత కోసం జనసేన ప్రస్థానం మీటింగ్ అన్నమాట. అంటే తెలంగాణ వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు కాబట్టి, తెలంగాణ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు కాబట్టి, జనసేన పార్టీ మీటింగ్కి అనుమతి ఇవ్వలేదు కాబట్టి, ఒరే హైదరాబాద్ ఏమన్నా మీ ప్రాంతమా, మీరు అక్కడ అనుమతి ఇవ్వకపోతే నేను ఢిల్లీలో పెడతాను, అసలు మీరు అన్ని రాష్ట్రాలు తిరగొచ్చు నేను తిరగకూడదా అని ఒక సంకేతాలు ఇవ్వడానికి, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడానికి ఆయన ఢిల్లీలో మీటింగ్ పెట్టారు నిన్న. ప్రాంతీయతను విస్మరించకుండా జాతి సమగ్రతను ముందుకు తీసుకువెళ్లాలని ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అధికారం వస్తుందో లేదో తెలియకపోయినా కేవలం దేశ శ్రేయస్సు కోసమే పార్టీ పెట్టారని పేర్కొన్నారు. జాతీయ సమగ్రత కోసం జనసేన ప్రస్థానం పేరుతో ఢిల్లీలో పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. సో ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా కామన్గా వచ్చిన ముఖ్యమైన అంశాలు ఇదిగోండి. శాంతి అని 19న సంధిపై సంతకాలు, జెనీవాలో ఇరాన్తో ఒప్పందం. ఈ డీల్పై ఇప్పటికే డిజిటల్గా సంతకాలు జరిగాయి. 60 రోజుల పాటు ఒప్పందం అమల్లో ఉంటుంది. ఆ సమయంలో శాశ్వత సంధిపై మలి దఫా చర్చలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. హర్మూజ్ జలసంధి ఇప్పటికే తెరుచుకుందని వెల్లడి. ధృవీకరించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి. తాత్కాలిక అవగాహన ఒప్పందమే ఇరాన్ మీడియా. ఎంఓయూలో 14 కీలక అంశాలు ఉన్నాయని వెల్లడి. ఒప్పందంతో మాకు సంబంధం లేదు ఇజ్రాయెల్. 60 రోజుల తర్వాత హర్మూజ్లో టోల్ వసూలు. హర్మూజ్లో మా దళాల గస్తీ. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్. ఇట్లా ఈ అంశాన్ని ఇచ్చారు. మరోవైపు జనసేన పార్టీ మీటింగ్ను కూడా వాళ్ళు దేశమంతా తిరగొచ్చు, నన్ను మాత్రం రానివ్వరా అని కాంగ్రెస్ పార్టీని ఆయన ఢిల్లీ వేదికగా టార్గెట్ చేశారు. సో ఇక్కడ ఇచ్చారు. యువతను బలిదానం చేసి గద్దెనెక్కారు. తెలంగాణ బలిదానాలు కదిలించాయి. నివాళులు అర్పిద్దామంటే అనుమతి ఇవ్వలేదు. తెలంగాణ అభివృద్ధికి జనసేన పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ సిద్ధాంత ధోరణి. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో పోరాడతాం. ఢిల్లీ మెడలు వంచుతామని ప్రగల్భాలు. కానీ ఇక్కడికి వచ్చి తమ తలలే వంచుకుంటారు. దేశానికి బలమైన నాయకుడిగా ప్రధాని మోదీ. దేశ సమగ్రత, సమైక్యత జనసేన పార్టీ ఆత్మ. జాతీయ సమైక్యత కోసం సేన ప్రస్థానం పేరుతో హస్తినలో నిర్వహించిన భేటీలో పవన్. ఇది కాంగ్రెస్ పార్టీ హిపోక్రసీకి నిదర్శనం అని కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టడానికి, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడానికి, తెలంగాణ ప్రభుత్వాన్ని అండ్ తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేయడానికి ఆయన ఢిల్లీ వేదికగా ఒక పెద్ద మీటింగ్ పెట్టి, మీరు నన్ను హైదరాబాద్లో అడ్డుకుంటారు, ఢిల్లీలో నన్ను అడ్డుకోలేరు కదా, సో నేను ఢిల్లీ వేదికగా రాజకీయం మొదలు పెడితే మీ పరిస్థితి ఏంటి అనేలా ఒక సంకేతాలు ఇచ్చారనమాట. సో అది అక్కడ చూడొచ్చు. అండ్ పెట్టుబడులతో రండి, సృజనాత్మకంగా ఆలోచించే వారికి విస్తృత అవకాశాలని ఇక్కడ సింగపూర్లో సీఎం చంద్రబాబు గారు మీటింగ్ అంశాన్ని కూడా ఇచ్చారనమాట. సో ఈ అంశాలు కాకుండా వేరేవి మనం ఒకసారి చూద్దాం. ఇవి చెప్పుకున్నాం. సో మీరందరూ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా వీడియోలు చూస్తుంటే మాత్రం
ఇంకో 4-5 వీడియోలు చూసి కంటెంట్ నచ్చితే ఛానల్ బాగుంది, కంటెంట్ బాగుంది అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే చెప్తేనే లైక్ చేస్తున్నారో అది నేను గమనించాను, అందుకే నేను మధ్యలో అయినా చెప్తున్నా. యాక్చువల్లీ నేను ఏమీ చెప్పకపోతే ఒక 4,000 4,500 లైక్స్ వస్తాయి, చెప్పాను అనుకోండి 7,000 లైక్స్ వస్తున్నాయి. అలా రావడం వలన కొత్తగా ఒక 10,000 మంది వీడియోలు చూస్తున్నారనమాట. సో అందుకని నేను లైక్ చేయండి, షేర్ చేయండి అని అడుగుతున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రాష్ట్రేతర ప్రాంతాల్లోని ఓటర్లకు ఆన్లైన్ సదుపాయం. అకారణంగా ఓటర్లను తొలగించే ప్రసక్తే లేదు. తొలి రోజు 4.12 లక్షల ఎన్యూమరేషన్ ఫామ్లు అందజేత. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియ జరుగుతోంది కదా, సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ. దీనిలో కొన్ని అపోహలు ఉన్నాయి. మా ఓట్లు తొలగించేస్తారేమో, ఇందులో రాజకీయ పార్టీలు తలదూరుస్తారేమో అని. అస్సలు అపోహలకు ఛాన్సే లేదు, అవకాశమే లేదు. ఎవరి ఓటు వాళ్ళ దగ్గర ఉంటుంది, ఎవరి ఓటు వాళ్ళు కాపాడుకోవచ్చు. ప్రతి ఇంటికి బిఎల్ఓలు తిరిగి ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. అది ఫిలప్ చేసి మళ్ళీ బిఎల్ఓలకు ఇస్తే ఒక ముసాయిదా జాబితా డ్రాఫ్ట్ సిద్ధం చేసి ప్రచురిస్తారు. ఆ డ్రాఫ్ట్లో మన పేరు ఉంటుంది, ఉండకపోతే అడిగితే చేరుస్తారు. సో మన ఓటు మనం భద్రం చేసుకునే హక్కు మనది, అంతే తప్ప ఏ టీడీపీ ఓటు వచ్చి మన ఓటు తీసేస్తాడు, వైసీపీ ఓటు వచ్చి మన ఓటు తీసేస్తాడనే ఆందోళనే అవసరం లేదు, అపోహే అవసరం లేదు. ఇది ఒక మంచి ప్రక్రియ. దీనివల్ల డూప్లికేట్ ఓట్లు పోతాయి, చనిపోయిన వాళ్ళ ఓట్లు పోతాయి, ఒరిజినల్ నిజంగా ఉన్న వాళ్ళ ఓట్లు మిగులుతాయి, అర్హులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది, అవన్నీ అవుతాయి అన్నమాట. అయితే ఇంత జరుగుతున్నా ఇంత చెప్పినా ఇదిగోండి, సర్లో టీడీపీ చొరబాటు. వైఎస్ఆర్సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా సర్ పేరుతో టీడీపీ యాప్. ఇక్కడ పనికిమాలిన వైసీపీ వాళ్ళు, అంటే ఇలా అంటున్నాను నేను అనుకోవద్దు, వాళ్ళ ఓట్లు వాళ్ళు కాపాడుకోలేరా? వైసీపీ వాళ్ళు బూత్ లెవెల్లో కార్యకర్తలు ఉంటారు, గ్రామ స్థాయిలో కార్యకర్తలు ఉంటారు. ఆ బూత్లో ఒక 100 మందో 200 మందో వైసీపీ వాళ్ళు ఉంటే వాళ్ళ ఓట్లేవో వాళ్ళకి తెలీదా? ఎన్యూమరేషన్ ఫామ్లు ఇచ్చినప్పుడు ఈ నెల రోజుల టైంలో ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేశారో లేదో తెలీదా? 2019 ఎన్నికలకు ముందు నుంచి ఇదే గోల. డేటా చోరీ చేసేస్తున్నారు, ఓట్లు చోరీ చేసేస్తున్నారు, ఓట్లు తొలగించేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో ఇదే ఏడుపు ఏడిశారు. మా ఓట్లు తీసేస్తున్నారు, ప్రతి నియోజకవర్గంలో 10,000 ఓట్లు తొలగిస్తున్నారనే ఫేక్ ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా చూడండి, ఓట్లు తీసేస్తారంట. అసలు సర్ ప్రక్రియలో ప్రతి రాష్ట్రంలో జరిగింది. బీహార్లో జరిగింది, తమిళనాడులో జరిగింది, పశ్చిమ బెంగాల్లో జరిగింది, అన్ని పెద్ద రాష్ట్రాల్లో జరిగింది, సక్సెస్ అయింది. సుప్రీంకోర్టు కూడా దీనికి ఆమోదం తెలిపింది. ఇది కేంద్ర ఎన్నికల సంఘం అండ్ న్యాయబద్ధమైన చట్టబద్ధమైన ప్రక్రియ. ఇదేదో ఒక పార్టీ అనుకూలత కోసము, ఒక పార్టీ వాళ్ళ చొరబాట్ల కోసం చేస్తున్న ప్రక్రియ కాదు. కాబట్టి ఇటువంటి పిచ్చి వార్తలు ఇటువంటివి నమ్మొద్దు. ఎవరి ఓటు వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవడమే. సర్ ముసుగులో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్న టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు. ఓటర్ల కులం, ఏ పార్టీ సానుభూతిపరుడనే వివరాలు ఆరా. ఆ సమాచారం మొత్తం టీడీపీ యాప్లో నిక్షిప్తం. ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి లిస్టు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను గుర్తిస్తే వారి ఓట్లను తొలగించేందుకు ఫామ్ 7 వాడాలని ఆదేశం. ఒక్కో ఏజెంట్ బూత్ పరిధిలో కనీసం 50 మంది వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఓట్లు తొలగించాలంటూ టార్గెట్లు. అంటే నాకు డౌటు, ఆ 50 మంది తెలియదండి, ఎవరి ఓటు ఎవరు కాపాడుకోవాలో తెలియదండి. ఆ ఎన్యూమరేషన్ ఫామ్లు బిఎల్ఓలు అన్ని ఇళ్ళకే ఇస్తారు కదండి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఇదే గొడవ చేసింది, మా ఓట్లను తొలగిస్తున్నారు అని. కానీ ఎన్నికల టైంలో ఏ ఒక్క అర్హుడు వచ్చి నా ఓటు తొలగించారని గొడవ చేయలే. ఎన్నికలు నిజంగా అర్హుల ఓట్లు తొలగిస్తే పోలింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఓటు వేయడానికి వస్తారుగా, లైన్లోకి వస్తారుగా, అప్పుడు వాళ్ళ ఓట్లు తొలగిస్తే వాళ్ళు గొడవ చేస్తారుగా. ఎక్కడా గొడవ జరగలేదే. ఇప్పుడు వరకు సర్ ప్రక్రియ జరిగిన ఏ రాష్ట్రంలో కూడా ఆ గొడవ జరగల. అంటే అర్హుల ఓట్లు ఉంటాయి, అనర్హుల ఓట్లు తీసేస్తారు. ఇదంతా అనవసరమైన అపోహ. కల్తీ పాల కట్టడి కంచికేనా? రోజు 1 కోటి లీటర్ల ఉత్పత్తి, అందులో 30 లక్షల లీటర్లే డైరీల ద్వారా అమ్మకం. మిగిలిన పాల నాణ్యతకు జవాబుదారీతనం కరువు. నాణ్యత నియంత్రణకు చట్టం అమలు శూన్యం. ఎస్, మళ్ళీ చూడండి, మొన్న రాజమండ్రిలో ప్రమాదం జరిగింది. అప్పుడు ఒక వారం రోజుల పాటు హడావిడి చేశారు, డైరీలన్నీ పరిశీలించారు. మళ్ళీ అటువంటి ప్రమాదం జరిగితే మళ్ళీ ఒక వారం రోజులు 10 రోజులు హడావిడి చేస్తారు. చూడండి, ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక 2 ప్రమాదాలు జరిగాయి. ఒకటి కర్నూలులో, మరొకటి మార్కాపురంలో. ఆ ప్రమాదాలు బాధితుల కుటుంబాలకు విషాదం నింపాయి, రవాణా శాఖకు డబ్బులు కురిపించాయి, రవాణా శాఖకు వసూళ్లు పెంచాయి. ఇప్పటికీ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగానే వెళ్తున్నారు. నేను ఆధారాలతో సహా మంత్రి గారికి ఫిర్యాదు చేశాను. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా దాని మీద యాక్షన్ తీసుకోలేదు రవాణా శాఖలో. ఆ కమిషనర్ గారు అస్సలు మాట వినట్లేదంట.
సో ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళతో అధికారులు కొమ్మక్కయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నారు. కాబట్టి ఏం జరుగుద్దంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు అలర్ట్ అయ్యి హడావిడి చేయడం తప్ప, రాజమండ్రిలో 4 నెలల కిందట కల్తీ పాల వలన చనిపోయారు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ పాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు దీనికి కల్తీ కట్టడికి ఏం చేయాలనేది ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. కానీ దాన్ని అమలు చేయట్లా. రోజుకి 1 కోటి లీటర్లు ఉత్పత్తి అవుతుంటే 30 లక్షల లీటర్లే చెక్ చేయగలుగుతున్నారు. మిగిలినవన్నీ కూడా తెలియట్లే. అంటే 70% పాలు ఎటువంటి తనిఖీలు లేకుండానే ప్రజల దగ్గరకు వెళ్తున్నాయి. ఇక సీజేపీ వ్యవస్థాపకుడు, బొద్దింకల పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్పై దాడి జరిగిందంటండి జైపూర్లో, రాజస్థాన్లోని జైపూర్లో. ఇద్దరిని నిర్బంధించిన పోలీసులు. జరుగుతాయి, రిస్క్లోకి వచ్చాడు కాబట్టి ఆయన రిస్క్ ఉంటుంది. తర్వాత అయోధ్య రామాలయ నిధుల మళ్లింపుపై దర్యాప్తు, సిట్ విచారణ ఆరంభం. కోట్ల రూపాయల గల్లంతైన ఆరోపణలు, ఆలయ ఉద్యోగులు సిబ్బందిపై అనుమానాలు, సమగ్ర నివేదికకు యూపీ ప్రభుత్వం ఆదేశం. రాజకీయ పక్షాల విమర్శలు ప్రతి విమర్శల హోరు మధ్య అయోధ్యలోని రామాలయంలో నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం నడుం బిగించింది. 3 సభ్యులతో కూడిన సిట్ బృందం సోమవారం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. భక్తులు సమర్పించిన విరాళాల లెక్కింపు సమయంలోనే ఆ నిధులు దారి మళ్లీ ఉంటాయన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత తమపై ఉన్నందునే దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. రామాలయ ప్రతిష్టను దెబ్బతీసే యత్నం జరుగుతోందని, దీంతోపాటు సామాజిక మాధ్యమాల్లో కొనసాగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకాటు వేయాల్సి ఉందని. సో అయోధ్య రామమందిరం నిర్మాణంలో విరాళాలు భారీగా వచ్చాయి, ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చింది, వాటిని దుర్వినియోగం చేసి ఆ ట్రస్ట్ వాళ్ళు మింగేశారు, అవినీతి జరిగింది అని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దాని మీద విచారణ చేయడానికి యూపీ ప్రభుత్వం ఒక సిట్ వేసిందనమాట. ఇది చూడండి, ఇది సంగతి కార్టూన్. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరింది ట్రంప్. ఇక చాలు, ఇద్దరము గెలిచాం, ప్లీజ్ ఆపేద్దాం. ఇద్దరము గెలిచాం, ప్లీజ్ ఆపేద్దాం అంట. అసలు ఎందుకు యుద్ధం చేశారో, ఒక లక్ష్యం లేని యుద్ధం, కారణం లేని యుద్ధం. సెమీ కండక్టర్ల తయారీకి తోడ్పడండి. సింగపూర్ ప్రధాని లారెన్స్ వ్యాంగ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతి ప్రగతిపై ఆరా తీసిన ప్రధాని. మా బ్రాండ్ మీరే, సిఐఐ ఏపీ బిజినెస్ ప్రతినిధుల సమావేశంలో సీఎం. అమరావతిలో వర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేయండి, ఎన్యుఎస్ ప్రెసిడెంట్ను కోరిన సీఎం. మొబైల్ మాయలో ముందు చూపుల మాయం. మొబైల్ చూస్తూ ఇలా రోడ్డు దాటుతున్నారంట, ముందుకు చూడట్లేదు. రోడ్డు దాటనప్పుడు అంతే, ముందుకు నడుస్తున్నప్పుడు అంతే, ఇంట్లో వేరే రూమ్ నుంచి వేరే రూమ్కి వెళ్తున్నప్పుడు అంతే, మెట్లు ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు కూడా అంతే, మొబైల్ చూసుకుంటూనే వెళ్తున్నారు. దాన్ని రాశారు. ఇక నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్టాప్ డయేరియా. 37.5 లక్షల మంది చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా కార్యక్రమాలు. సీజన్ కదా, సీజన్ మారుతోంది కాబట్టి, వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి, కొత్త వర్షాల వలన కొంత డయేరియా వచ్చే ప్రమాదం ఉంది. సో కాచి చల్లార్చిన నీరు అంటే గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిది, అది చెప్తున్నారు. ఇక మళ్ళీ అదే తప్పు, ఇంటర్చేంజ్ లేకుండానే విజయవాడ హైదరాబాద్ హైవే విస్తరణ డిపిఆర్. విజయవాడ బైపాస్ క్రాస్ చేసే గొల్లపూడి వద్ద రౌండ్ అబౌట్తో సరి, భవిష్యత్తులో గందరగోళంగా మారనున్న కూడలి. విజయవాడ బైపాస్ నిర్మాణ డిజైన్లో గతంలో ఎటువంటి తప్పులు చేశారో ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ విస్తరణ డిపిఆర్లో కూడా అవే తప్పులు చేశారు. 2 జాతీయ రహదారులు క్రాస్ అయ్యే చోట వాహనాలు ఏ మార్గంలో నుంచి అయినా సులువుగా మరొక మార్గంలోకి వెళ్లేందుకు వీలుగా డిజైన్ రూపొందించాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ప్రాక్టికల్గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. వీళ్ళు ఏం చేశారనేది, మనం రాజమండ్రి నుంచో వైజాగ్ నుంచో ఏలూరు నుంచో హైదరాబాద్ వెళ్తున్నప్పుడు ఇది కొత్తగా నిర్మించిన వెస్ట్ బైపాస్. విజయవాడ గన్నవరానికి ముందు చిన్నవటిపల్లి దగ్గర దీన్ని ఎక్కుతాం. చిన్నవటిపల్లి నుంచి కాజా టోల్ ప్లాజా వరకు, ఓకేనా. స్ట్రైట్ ఒంగోలు, నెల్లూరు, చెన్నై వెళ్ళాల్సిన వాళ్ళు ఇలా వెళ్ళిపోతారు. హైదరాబాద్ వెళ్ళాల్సిన వాళ్ళు ఈ హైవేలో కలవాలి. ఇది విజయవాడ హైదరాబాద్ హైవే. సో ఇక్కడ మనం హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు చిన్నవటిపల్లి దగ్గర నుంచి ఇలా ఎక్కి గన్నవరం దాటుకొని విజయవాడ దాటుకొని గొల్లపూడి దగ్గర కిందకి దిగుతాం. యాక్చువల్లీ కరెక్ట్ అయిన బుర్రున్న ఇంజనీర్ అంటే ఏం చేయాలి, సాధారణంగా హైవేల నిర్మాణంలో ఇలా పైకి వెళ్ళిపోయి ఒక బ్రిడ్జి సైడ్ క్రాస్ వంతునిచ్చి ఇందులో కలపాలి కదా, అది జరుగుద్ది. సాధారణంగా బుర్రన్నోడు ఎవడైనా చాలా హైవేలు అలాగే చేశారు. మనం చూడండి, కత్తిపూడి దగ్గర రాజమండ్రి నుంచి అలా వెళ్ళి కత్తిపూడి వెళ్ళి కాకినాడ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇలా సైడ్ ఇలా తిప్పుతారు. చాలా హైవేలు అలాగే తిప్పుతారు.
కానీ ఇక్కడ ఈడేం చేశాడంటే గొల్లపూడి దగ్గర ఇలా వెళ్ళి ఈ హైవేలో కలిపి ఒక 2 కిలోమీటర్ల ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. హైవే మీద యూటర్న్ అసలు పర్మిషన్ లేదు కదా. కానీ విజయవాడ హైదరాబాద్ హైవే మీద యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకొని హైదరాబాద్ వైపు వెళ్ళాలి. ఎంత ప్రమాదకరం అది. అసలు నేషనల్ హైవేల మీద యూటర్న్కి పర్మిషన్ లేదు. కానీ వైజాగ్ నుంచి, రాజమండ్రి నుంచి, ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అంటే గొల్లపూడి దగ్గర కిందకి దిగి అలా ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకొని వెళ్ళాలన్నమాట. కానీ యాక్చువల్లీ వాడు ఇవ్వాల్సింది ఏంటంటే ఇలా వెళ్ళి పైనుంచి ఒక సర్కిల్ ఇవ్వాలి. ఇలా బుర్ర లేకుండా తయారు చేశారు విజయవాడ వెస్ట్ బైపాస్, కొత్త బైపాస్. ఇప్పుడు కొత్తగా హైదరాబాదు విజయవాడ మధ్య బైపాస్ డిజైన్లో డిపిఆర్లో కూడా బుర్రలేనివే పెట్టారు అని ఈనాడు వాళ్ళు రాశారు. మరి లంచాలు తీసుకుంటారో, లేదంటే తక్కువ ఖర్చు అయిపోవాలనుకుంటారో, లేదంటే మిగుల్చుకోవాలనుకుంటారో, దీనిలో ఏం కారణమో కానీ బుర్రలేని పనులు అయితే జరుగుతున్నాయి. ఇక తొలి నెల నుంచే మరింత సంక్షేమం, పింఛను పెంపు, దివ్యాంగులకు రెట్టింపు. సరే, పింఛను పెంచారు, పెంచడం మంచిదే. మరి కొత్త వాళ్ళకి ఇవ్వట్లేదుగా. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో అర్హులకు 6 లక్షల మందికి సుమారుగా పింఛను ఇవ్వట్లేదుగా. పోనీ 4 లక్షల మందికైనా ఇవ్వాలిగా. అసలు ఒక్కసారైనా సరే కొత్త వాళ్ళకు పింఛన్లు ఇచ్చారా? ఈ 2 సంవత్సరాల్లో ఎంతోమంది అర్హులు ఉన్నారు? భర్తలు చనిపోయిన భార్యలు ఉన్నారు, 60 ఏళ్ళు దాటిన వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. సో ఈనాడులో చేయండి, మీరు భజన చేయండి, మీరు అనుకూలంగా రాయండి, కూటమి చేసిన సంక్షేమాన్ని రాయండి. అదే సమయంలో కొత్త వాళ్ళకు అర్హులకు పింఛన్లు ఇవ్వట్లేదు అనేది కూడా ఒక పేరా ప్రస్తావించండి. సో అలాగే తొలి నెల నుంచి మరింత సంక్షేమం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ మంచిదే, గ్రామాలకు విస్తరణ. జగన్ పెట్టిన 8,695 కోట్ల బకాయిలు చెల్లించి 77 కేంద్ర ప్రాయోజిత పథకాలు తిరిగి అమల్లోకి తెచ్చారు, మంచిదే. కొత్త పథకాలైన స్త్రీశక్తి, దీపం 2 అమలు. స్త్రీశక్తి అంటే ఉచిత బస్సు వలన నష్టాలే తప్ప లాభాలు లేవు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నష్టాలు ప్రభుత్వానికి నష్టాలే, ప్రజలకి నష్టాలే.